ప్రైజ్ ది లార్డ్. Thank you. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియపరులకు తండ్రి, కృపయు కనికరం గల మా దేవాన్ని పాదలు కొందన స్తోత్రాలు. ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేయదగిన దేవుడు మీరు ఒక్కరే. అందును బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా, మీకు ధర్మశాస్త్రం నందు ప్రభా నాలుకను గురించినటువంటి సత్యాన్ని గత 3 వారాలుగా మీరు ప్రభా తెలియపరుచున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. ఇది నాన్న ప్రభా 4వ సత్యాన్ని కూడా మీరు బయలుపరచమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, అలాగే మీ ఆశీర్వాదంలో దీవులతో నింపమని యేసు అధికారం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్. గత 3 వారాలుగా ఈ నాలుకను గురించిన సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇది నా ఆఖరిగా 4వ అంశాన్ని, మరి వాట్ ద బైబుల్ సేస్ అబౌట్ టంగ్, నాలుకను గురించిన మరి సత్యం బైబిల్ ఏమని తెలియజేస్తుందో తెలుసుకుందాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. కాబట్టి జ్ఞానులకు బుద్ధిహీనులకు ఉన్న తేడా. కాబట్టి జ్ఞానులు మరి జ్ఞానాంశములు పలుకుతారు, బుద్ధిహీనులు మూఢవాక్యాలు పలుకుతారు. దేంతో? నోట్లో ఉన్న నాలుకతో. అటు వ్యత్యాసాన్ని ఈ దినాన్ని మనం తెలుసుకున్నాం. మొదటిగా బుద్ధిహీనుల నోటి యొక్క వ్యర్థమైన మాటల గురించి తెలుసుకుందామండి. యోబు గ్రంథం
16వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. స్నేహితులు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్తున్నారు, గాలి మాటలు. కాబట్టి చాలామంది గాలి మాటలు మాట్లాడుతుంటారండి. గాలి అటు వీస్తే అటు ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు కదా గాలి. కనుక ప్రియ సహోదర సహోదరా, మరి క్రైస్తవులు కూడా గాలి మాటలు మాట్లాడుతున్నారా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, భార్య ఏమంటుందో చూద్దాం. 2వ అధ్యాయం 9-10 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతలు వదలక ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబుతో భర్తతో భార్య మాట్లాడడం. మా భర్త ఇటువంటి వాడండి. యోబు ఇటువంటి వాడు, 4 డిగ్రీలు కలిగినటువంటి వాడు. ఏంటండి ఈ బిఎస్సి, ఎంఎస్సి, లేదా బిఏ, ఎంఏ, లేదా పిహెచ్డి, ఎంటెక్, బీటెక్ ఇవి కాదు ఆయన కలిగి ఉన్నటివి. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇవి దేవునికి కావలసినటువంటి డిగ్రీలు. కానీ మానవులమైనటువంటి మనము కలిగి ఉన్న డిగ్రీలు ఎందుకు? అది ఉద్యోగానికి, అది జీవనం చేయటానికి. కానీ అది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే నేరం. దేవుని రాజ్యానికి నీవు వారసులు కావాలి అంటే ఈ 4 లక్షణాలు అవసరం. యథార్థత అవసరం, న్యాయం అవసరం, భయభక్తులు అవసరం, చెడుతనమును విసర్జించుట అవసరం. అట్టి భర్తను పట్టుకొని ఏమంటుంది చూడండి, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయిందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఆయన చనిపోతే ఈమె ఎక్కడికి పోతుందండి? ఈమె కూడా చనిపోతుందా? ఎంత ఘోరమైనటువంటి మాటలు భర్తతో మాట్లాడుతూ ఉన్నది. అప్పుడు భర్త అయినటువంటి యోబు ఏమంటున్నాడు, అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఒక్క విషయం కూడా నోటితో పాపం చేసినట్లుగా వ్రాయబడలేదు. కాబట్టి అటువంటి నీతిమంతుడు అయినటువంటి, యథార్థపరుడు అయినటువంటి, భయభక్తులు కలిగినటువంటి, మరి చెడుతలను విసర్జించినటువంటి భర్తతో ఆ మాటలు చెప్పదగునా? ఆయన మరణిస్తే తిరిగి 2 ఆశీర్వాదం మరి ఆవిడ పొందుకొనగలుగుతుందా? దేవుడు ఇది నీకు, నాకు, సర్వలోకములో ఉన్నటువంటి వారికి ప్రత్యక్షపరచబడినటువంటి విధానం ఇది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలా జీవిస్తున్నాం అనేది, కాబట్టి గాలి మాటలు మాట్లాడుతున్నామా అనేది వ్యర్థమైనటువంటి మాటలు, బుద్ధిహీనుల మాటలు. 2వదిగా గమనించినట్లయితే 2వ దినవృత్తాంతములు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతను మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన యెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా. తోడు సొలొమోను కాలంలో కొంతమంది తిరుగుబాటు చేసిన వారికి మరి కఠినమైన దాస్యం, బానిసత్వం మరి చేశాడు. అతడు చనిపోయిన తర్వాత రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయితే ఏ యొక్క వ్యక్తి అయితే యెరోబాము సొలొమోను కాలంలో పారిపోయి ఐగుప్తునికి వెళ్ళాడో తిరిగి వచ్చి అందరితో పాటు, అయ్యా మా మీద మోపినటువంటి బరువైన కాడి తీసేస్తే మేము మీకు సేవ చేస్తామంటే అతడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 11వ వచనం. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును.
నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పుము. పెద్దలను అడిగారు. అయ్యా వాళ్ళ మనం అంగీకరించి ఏదో వారు తిరిగి పనిచేస్తూ ఉంటున్నారు కదా అని అంటే వినకుండా తన సొంత స్నేహితులైనటువంటి వారిని అడిగితే వారికి రెట్టింపు దండన చెయ్యి అని చెప్పిన ప్రకారంగా ఆ విధానంలో రెహబాము మాట్లాడినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు కూడాను అటువంటి కఠినమైనటువంటి శిక్షలు మరి క్రైస్తవులైనటువంటి వారికి కూడా లోబడకుండా, విధేయత కలిగకుండా, సమాధానం లేకుండా జీవించేవారు లేరా? మూడవదిగా మలాకి 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని గురించే గర్వపు మాటలు మాట్లాడినటువంటి వారు లేరా? ఉన్నారు. దేవుని గురించే దేవుని ప్రజలైనటువంటి వారు ఆనాడు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా మోషేని ఏర్పరచుకుని వారిని విడిపించడానికి మరి రాజు అయినటువంటి ఫరో దగ్గరికి పంపించి మా దేవుడైన యెహోవాను మేము ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెట్టి చాకిరి నుంచి విడిపించు, మేమందరం వెళ్ళి ఆయన్ని స్తుతించి ఆయన మహింపరిచి ఆయన గణపరిచి ఆయన్ని ఆరాధించాలి అన్నప్పుడు ఫరో చెప్పిన మాటలు చూడండి. 5వ అధ్యాయం నిర్గమకాండం 5వ అధ్యాయం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనను. గర్వపు మాటలు. ఈనాటికి కూడా క్రైస్తవులు అనేటువంటి వారు ఇటువంటి గర్వపు మాటలు, బుద్ధిహీనుల మాటలు మాట్లాడేవారు లేరా? 4వదిగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఇచ్చకపు మాటలు, మోసకరమైన మాటలు, తీరా దేవుని మీదే నింద వేసి ఏమి దేవుడే సాక్షి అని చెప్పేటువంటి మాటలు. దెలీలా సంసోన్ని ఏం చేసింది? లాలన మాటలు. ఫిలిస్తీ సర్దార్లు ఏం చెప్పారో చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె ఎద్దుకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవచ్చునో తెలుసుకున్నాం. మేము అతని బంధించి అతని గర్వము అణుకుదాము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణెములను నీకు ఇచ్చిదామని చెప్పింది. కాబట్టి ఇచ్చకపు మాటలు దెలీలాకు చెప్పారు, మోసపుచ్చారు. కానీ ఆ విధానంగా మరి సంసోన్ చేస్తారని ఆమె ఊహించలేదు. ఏదేమైనప్పటికీ మరి దేవుని యొక్క మరి ఆజ్ఞను తిరస్కరించి నాజీరు చేయబడిన వ్యక్తి ఆ విధంగా బలైపోవడం ఎంతటి విచారకరం. ప్రియ సహోదర సహోదరు, నేటికి కూడా అనేకులు దేవుని బిడ్డలైనటువంటి వారు మోసపూరితమైనటువంటి ఇచ్చకపు మాటలకు లోబడి నడుచుకొని పాడైపోయిన వారు లేరా? 5వదిగా 2వ పేతురు 2వ అధ్యాయం 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేత మరలు కోల్పుతున్నారు. కాబట్టి వ్యర్థమైన డంబపు మాటలు పలికేవాళ్ళు. వీళ్ళు ఆ డంబపు మాటలు
పలుకుతూ ఏం చేస్తారంటే తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునే వారిని ఎవరైతే తప్పించుకుని వస్తున్నారో అటువంటి వారిని తిరిగి వారు మోసపూరితమైనటువంటి జీవితంలోనికి తోసేవారు లేరా? ఉదాహరణ పరిసయుడు సొంకరి ఏమని మాట్లాడతాడండి పరిసయుడు? లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయుడు నిలువబడి దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు నైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి చేసిన ప్రార్థన చూడండి. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికింది. కాబట్టి వ్యర్థమైన డంబపు మాటలు పలికేటువంటి వాడు, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చానని పరిసయుడు మాట్లాడినాడు. మన ఈనాటికి నీ క్రైస్తవులు అనేటువంటి వారు అటువంటి మాటలు అనేకంలో, నేను అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను, అయా నడవడికి సరిదిద్దుకో, ప్రవర్తన సరిదిద్దుకో, మాటలు సరిదిద్దుకో అని హెచ్చరిస్తే నన్నే అంటారా అన్న విధానంలో నేటి క్రైస్తవ జనాంగం లేరంటారా? 6వదిగా ఇదే 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. ఈనాడు కల్పన కథలు ఎక్కువైపోయినాయి సేవలో. వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తుని గురించి కానీ దేవుని గురించి కానీ పరిశుద్ధాత్మని గురించి కానీ తెలియపరచటం లేదు. కల్పనా కథలు చెప్తూ నా వస్త్రంలో శక్తి ఉంది, నేను తాకితే స్వస్థపరచబడతారు, నేను ప్రార్థన చేస్తే జరిగిపోతుంది అని నేను రకరకాలుగా నేటి క్రైస్తవ సంఘాలలో మరి జరగటం లేదా? మోసపూరితమైనటువంటి కల్పనా కథలు అవి ఎందుకనంటే లాభము సంపాదించుకున్నట్టుకు, మీ వల్ల లాభం సంపాదించుకున్నట్టుకు స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈనాడు వాటి లాభాన్ని అనేక మంది మోసపూరితమైన సేవ చేస్తున్నారు. అది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నాను. అది జ్ఞానుల జ్ఞానాంశమా లేక బుద్ధిహీనుల మరి మూఢాంశమా? వారు తెలుసుకునవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకే 2వ తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఏనాడు అనుకూలంగా తాగకూడదు, అలా ఉండకూడదు, అలా నలవకూడదు, అలా మాట్లాడకూడదు, అలా జీవించకూడదు అని చెప్పకూడదు. అన్ని ఆశీర్వాదాలే. నేటి బోధలు చూసారా మీరు? ఆశీర్వాద వచనాలే, దీవెన వచనాలే. అసలు హెచ్చరికలు ఉండవు, అసలు దిద్దుబాటు ఉండదు. అసలు దేవుని యొక్క వాక్యంలో ఉన్న కఠినమైనటువంటి మాటలు, పరిశుద్ధతను గురించిన మాటలు ఉండవు. ఏది చూసినా కూడా ఆయన మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు అన్నట్లుగా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై, హితబోధ వాళ్ళకి అవసరం లేదు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కొంతమందిని మరి ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో అంటే భాషలు తరిమేసే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఈ హెచ్చరికలు చేస్తున్నావు, ఈ పనికిరావు, మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మేము ఎటువంటి ఏమి అన్న విధానంలో మాట్లాడేవారు లేదా? సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగుబాటు కాలము వచ్చేసింది.
ఈనాడు కల్పన కథల యొక్క బోధకులు ఎక్కువైపోయినారు. కారణం ప్రజలు ఆ విధంగా ఉన్నారు కనుక. 3వ యోహాను 10వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 10వ వచనం. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదలచ్చు, అది చాలనంటుగా సహోదరులను తానే చేర్చుకొనుక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. కాబట్టి చెడ్డ మాటలు పలకడం. ప్రియ సహోదర సహోదరా, మరి వారు చేర్చుకోవటానికి బదులుగా ఏం చేస్తున్నారంటే వారిని నిజంగా పొమ్మంటున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా వారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. అసలు సొలొమోను యొక్క ప్రఖ్యాతి దేశాలు వ్యాపించింది. ఆఖరణ అతను చెడిపోయాడు. ఎలాగూ చూడండి, 1 రాజులు 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. కాబట్టి కొంతమంది సంఘాల్లో కూడా ఉంటారు, త్రిప్పేసేవారు. కాబట్టి చెడ్డ మాటలు పలికేవారు, లేనిపోని చెప్పేవారు. ప్రియ సహోదర సహోదరా, బుద్ధిహీనుల యొక్క మాటలు వ్యర్థమైనటువంటివి. వాటిని మనము పట్టించుకొనకూడదు. మనము దేవుని బిడ్డలము కనుక దేవుని బిడ్డలమైన మనము ఎలాగుండాలి అన్న జ్ఞానం కలిగినటువంటి మాటలు నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనుపరచవలెను. కాబట్టి నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? ప్రభువుని నమ్ముకున్నావా నమ్ముకోలేదా? ఎరిగినటువంటి నీవైనా నేనైనా మనమైనా లోకంలోని క్రైస్తవులైనా ఎలా ఉండాలి అన్న విషయాన్ని తన యోగ్య ప్రవర్తన వల్ల కనుపరచాలి. ఎలాగో 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదియునై ఉన్నది. కాబట్టి ఇటువంటి జ్ఞానం కావాలి. క్రైస్తవులైనటువంటి వారి జీవితంలో పవిత్రత, సమాధానం, మృదుత్వం, సులభముగా లోబడడం, కనికరం గలదిగా, మంచి ఫలములతో నిండుకున్నదిగా, పక్షపాతం లేనిదిగా, వేషధారణతో కూడినదిగా వేషధారణ లేనిదిగా మనం జీవించాలి. ప్రియ సహోదర సహోదరా, ఎలా ఉన్నారు? అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు పంపించుట ద్వారా అట్టి కార్యాన్ని నెరవేర్చాడు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. ఆయన బాల్యములోనే బోధించడం ఎంత గొప్ప సంగతి. కనుక ఆయన జ్ఞానంలో ఎదిగినటువంటి వ్యక్తి. అందుకే కదా జ్ఞానము కలిగినటువంటి మాటలు ఆయన బోధించాడు. ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
ఎవరండి నీతి నిమిత్తం హింసించబడింది? ఆయన ఒక్కడే. అందుకే రోమిలకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అట్టి నీతిమంతుడైనటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించడం ద్వారా ఆయన నీ కొరకు మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యెషయా 53 ఈ మాటలు 4-5 వచనంలో రాయబడి ఉన్నది. అట్టి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి పాప పరిహారం కొరకు కలువరి శిలువలో బలి అయిపోయారు. నమ్ముతున్నారా? కాబట్టి నీ నాలుక నమ్మాలి, స్తుతించాలి. అవును, అది ఆయన ఒక్కడే దేవాది దేవుడు, సృష్టికర్త. నా పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి నన్ను ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ మరణము నుండి తప్పించుడు కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన నా కొరకై కలువరి శిలువలో రక్తం కార్చి ఆయన నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసి అట్టి తన రాజ్యంలోనికి వారసులుగా చేయటానికి నా కొరకై చనిపోయాడు, నా కొరకై తిరిగి పునరుద్ధరణ లేచాడని నిరీక్షణ నీకుందా? అట్టి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ నాలుకతో దేవుని మహింపరుస్తావు. ఎంత గొప్ప సంగతి! అట్టి దేవుడు కలడు అన్న నిరీక్షణలోనికి అనేకులు ఈ దినాల్లో వస్తున్నారు. అనేక రకాలుగా స్వార్థలు చెబుతున్నారు. కాబట్టి నేను మరి కొంతమంది సాక్ష్యాలు కూడా చెప్తూ ఉన్నారు. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. రకరకాలుగా మరి బ్రాహ్మిన్స్ అయితే, ముస్లిమ్స్ అయితే అనేకులు యేసు ప్రభుని మేము కనుగొన్నాము, ఆయన మా రక్షకుడని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ఆయన మా కొరకు ఈ లోకానికి వచ్చాడని విశ్వసిస్తూ నమ్ముతున్నాం, ఆయన కలువరిలో రక్తం కార్చాడని మరి నమ్ముతున్నాం, చనిపోయి లేచాడని నమ్ముతున్నాం, ఆయన సెలవిచ్చాడు. మరి నీ విషయం ఏంటి? ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాలన కొందన స్తోత్రాలు. టంగ్ ఈజ్ పీసియబుల్ ప్రభువా, సమాధానకరమైనటువంటి మరి జ్ఞానం యొక్క నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలికే విధానంలో ప్రభు మేము ఉన్నామా, లేక మూడులాగా బుద్ధిహీనుల యొక్క నోరు మూఢవాక్యములు కుమరించులాగా మేము జీవిస్తున్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి ఈ యొక్క నాలుకను గురించినటువంటి 4వ సత్యాన్ని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావం తెచ్చుకున్నామని, మా మీదకి మీ ఆశీర్వాదం దీవెని కలిగినట్లు సహాయం చేయమని యేసు అధికారం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు యేసునే సేవించెదము, పేరును నా ఇంటి వారము.